శంకర్ సార్ మాట్లాడతారు. సార్, మా ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది మీరు చాలా ఉద్యమాలు చేసి ఉన్నారు కాబట్టి ఇంకా మాకు ఇది మీ ఉద్యమం కాదు, అందరి ఉద్యమం ఇది. జాన్ మీద ఒకటి కావచ్చు, కానీ ఈ మీరు మాట్లాడే అంశం ప్రజలందరిది. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మేడం రజిత గారికి, అష్రఫ్ గారికి, అన్న భూపాలన్న గారికి, వినోద్ గారికి, అన్న పేరుకే ఎన్ఆర్ఐ నా దృష్టిలో అయితే కనీసం 2 రోజులకు ఒకసారి మాట్లాడుకోకపోతే ఏదో మిస్ అయినట్టు ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాల పట్ల రోజువారీగా స్పందిస్తూ తను యూట్యూబ్లో మాట్లాడుతూ చాలా విషయాలను ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు చాలా రోజుల నుంచి పరిచయం, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా చూసినాం. డాక్టర్ మహేష్ బండా గారికి అభినందనలు. ఇవాళ ఈ జాన్ ద్వారా చాలా పని చేయొచ్చు. సూచనలు చెప్పమన్నారు కాబట్టి సూచనలు చాలా ఫ్రీ కదా చెప్పుడు. సమాచార చట్టం మొదట్లో వచ్చినప్పుడు మేము దళిత యాక్టివిస్ట్గా చాలా అప్లికేషన్స్ దరఖాస్తు చేశాం. మొదట్లో బాగా ఏదైనా చట్టం వచ్చినప్పుడు బాగా ఆ చట్టం మీద బాగా పనిచేయాలని ఒక తపన ఉంటుంది. చాలా సందర్భాలు మొదట్లో కూడా ప్రభుత్వ అధికారులు కూడా చాలా వాల్యూ ఇస్తారు. సమాచార కార్యకర్తలన్నా సమాచారం కోసం దరఖాస్తు చేస్తున్నా మన దగ్గర 2 ఉంటారు. ఒకళ్ళేమో విలువిచ్చేటోడు ఉంటాడు, ఒకడేమో భయపడుకుంటూ నటించేటోడు ఉంటాడు. అట్లా మేము చాలా సమాచారాన్ని తీసుకొని చాలా పత్రికలకు మెయిన్ పేజ్ ఐటెం ఇచ్చాం. మేము సిద్దిపేటలో ఒక అనుభవం చెప్తాను. సిద్దిపేటలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరా జలప్రభ అనే ఒక పథకాన్ని ఇందిరాప్రభ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి 2004లో తను ప్రధానమంత్రి అయినప్పుడు. ఈ పథకం స్కీమ్ ఏంటంటే ప్రభుత్వం పంపించేసిన అసైన్డ్ భూములకు నీటి సౌకర్యాన్ని సాగు భూములుగా మార్చేందుకు నీటి సౌకర్యం కల్పించాలి. ఆ ఇందిరాప్రభ స్కీమ్ అది ఎన్ఆర్జీఎస్కు అనుబంధంగా ఆయన ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. మేము ఆర్టీఐ ఇస్తే ఈ ఇందిరాప్రభ భూస్వాముల భూమిలో వెలుగుతుంది. ఎవరైతే ప్రభుత్వానికి సీలింగ్ ఇచ్చారో భూమి, ఇది పేదల పథకం. యాక్చువల్లీ ఇందిరాప్రభ పేదల పథకం, ఇప్పుడు లేదు అది పథకం, అది పేపర్ మీద ఉంది. అది మేము అప్పుడు సమాచారం అంతా తీసుకొని ఒక సీనియర్ జర్నలిస్ట్ అంజయ్ సార్ అని సిద్దిపేటలో ఆంధ్రజ్యోతిలో చాలా కాలం స్టాపర్గా పనిచేశాడు. ఇప్పుడు తను ఒక ఛానల్లో లోకల్ అనే పనిచేస్తాడు. ఆయన రెగ్యులర్గా మా ఆఫీస్కి వస్తుండే. అప్పుడు మేము అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం సిద్దిపేట జరుపుతుంటే సార్ వచ్చి ఏముని వార్తలంటే ఈ సమాచారం వచ్చింది సార్ అని చెప్పి ఆయన ముందు పెడితే తెల్లారి లేస్తే పేజీ 1 వార్త వచ్చింది ఆంధ్రజ్యోతిలో. అంటే సమాచారానికి ఉన్నంత బలం అది. చాలా మంది మీ సమాచారం తీసుకొని కట్టలు పెట్టుకుంటాం, కట్టలుగా ఇంట్లో ఉంటాయి. నేను సమాచారకు కార్యకర్తను, నేను ఇన్ని చేసిన దరఖాస్తులు వేయడము ఒక ప్రాసెస్ అయితే మనం వేసే సమాచారం ద్వారా ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా, ప్రభుత్వం ఏమైనా కదిలిందా, ఎక్కడైనా పారదర్శకత పెరిగిందా, ఎక్కడైనా అవినీతి తగ్గించగలిగామా, అవినీతికి పాల్పడే అధికారులు జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసినట్టు ఏమైనా చేయగలమా. నేను మేడం అడిగింది కాబట్టి జాన్ రేపు పొద్దుగాల పనిచేయాలి. కమిషన్, సమాచార కమిషన్ ఉన్నా లేకున్నా మన పని ఉంటుంది. ఉంటే ఇంకా మన బలం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అన్న చెప్తుడు 17,000 కేసులు ఏదో ఉన్నాయని పెండింగ్ ఉంటాయి. కమిషన్ కూడా ఏదో బాగా అదేదో బ్రహ్మపారతం కూడా కాదు. మన దగ్గర చాలా కమిషన్ మనం చూసినాం, మన కళ్ళ ముందు చాలా కమిషన్ చూసినాం. ఇటు దరఖాస్తు తీసుకుని అట్లా పక్కకేసి ఉంటాయి కూడా. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటి కూడా ఉంటారు. కమిషనర్లు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర ఇటువంటి భూపాలన లాంటి వాళ్ళు, కింది స్థాయికి వచ్చిన వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని బోన్లో కూడా వేసే కమిషనర్లు కూడా ఉంటారు. అంటే ఆ కమిషన్ ఒక రకంగా వాడుకోవడము. రెండోది, ఇప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి సమాచార చట్టంలో. ఇప్పుడు అసలు సమాచార చట్టానికి విలువ లేదు. కొత్త చట్టం తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. అసలు మన సమాచారాన్ని బయటకి ఇవ్వద్దు అనే ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వము ఒక డ్రాఫ్ట్ బిల్లు చేసి పెట్టింది. దానివల్ల మొత్తం సమాచార చట్టానికి ఎందుకు ఇవ్వాలి సమాచారం, ఆ చట్టం పేరు నాకు ఇప్పుడు ఐడియా గుర్తుకొస్తలేదు, కానీ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ పేరుతోటి సమాచార చట్టానికి ఉన్న మొత్తం పారదర్శకతను ఇవాళ కేంద్ర ప్రభుత్వము కొట్టేసే పని ఉంది. దీన్ని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎటుబెట్టు మనం వేసే దరఖాస్తు చాలా ఆఫీసర్లు ఏం చేస్తారంటే, చాలా ఫోన్లు వస్తాయి మాకు. మనం కొంత సీనియర్గా ఉంటే ఫోన్లు చేస్తారు కదా, అరే పలానాడు సతాయిస్తుండు జర చెప్పు, ఆడెవడు మీకు చుట్టమాట, మీకు తెలుసట, మీకు విషయం తెలిసినతనట అని అధికారులు ఫోన్ చేస్తుంటారు.
మరి వాడు దరఖాస్తు చేసాక నువ్వేం చేసినావు? దరఖాస్తు చేస్తాడు, ఒక దరఖాస్తులు సమాజంలో రకరకాలమైన మనుషులు ఉంటారు. మరి నువ్వేం చేస్తున్నావు భయ్? వాడు నువ్వు ఒక నీళ్ళు లేని బయలుపడి సాగుపు అని చెప్పి చిన్న సలహా కూడా ఇస్తుంటాం. కాబట్టి చాలా అవసరం ఉంది ఇవాళ జాన్ లాంటి సంస్థ పని. సమాచార చుట్టూ గురించి తెలంగాణలో ఇప్పుడు మాట్లాడే చాలా తక్కువ సార్. ఫస్ట్ 2005లో 2006 2007 2010లో చాలా బలంగా పనిచేసారు. చాలా గ్రూపులు పనిచేసినాయి, ట్రైనింగ్లు ఇచ్చినాయి. ప్రభుత్వం కూడా మొదట్లో MCHR లో టీఓటీలు పెట్టినాయి. నేను కూడా టీఓటీకి వెళ్ళాను. టీఓటీగా ప్రభుత్వం తరఫున పోయి కింది స్థాయి అధికారులకు చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చినాం. అధికారులకు కార్యకర్తలకు చాలా మంది తయారు చేసినాం. అంటే ఒక సమాచార కార్యకర్త అంటే నాకు తెలిసి ఒక సామాజిక మార్పు కోసం పనిచేసే కార్యకర్తగా ఉండాలి కూడా. ఆ దృష్టే ఉండాలి. అంటే ఆ వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా సమాజ ప్రయోజనాలు ఏమున్నాయి, ప్రజల ప్రయోజనాలు ఏమున్నాయి, ఆ ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడానికి మనం ఈ సమాచార చట్టాన్ని ఎట్లా ఆయుధంగా మార్చుకుంటాం. చాలా పెద్ద డైలాగులు దీని మీద. సమాచార చట్టం అంటే ఇది ఆయుధం లాంటిది. మొదట మేము చాలా మాట్లాడాం, ఇది పెద్ద ఆయుధం. ఈ ఆయుధం ఎటు పోతుంది? ఆయుధం ప్రజలకు పోతుందా లేదా స్వార్థ ప్రజల కోసం పోతుందా అనేది చూడాలి. రెండోది, ఇప్పుడున్న సిస్టమ్, సమాచార చట్టం వచ్చిన తర్వాత చాలా మౌలికమైన మార్పులు కూడా వచ్చినాయి వ్యవస్థలో. అధికార యంత్రంలో కూడా మార్పులు వచ్చినాయి. వాడు బోర్డు వేయాలి, బోర్డు వేస్తుండే మన ఆఫీస్ ముందు వాడే స్వచ్ఛందంగా తన సమాచారాన్ని ప్రభుత్వ ఆఫీసు ముందు ఇవ్వాలి. అసలు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు దరఖాస్తు వేస్తే నాకు వరంగల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఫోన్ చేశాడు. నువ్వు దళితు కదా అన్నాడు. అవును, నేను కూడా దళితే అన్నాడు. అయితే ఏం చేయమంటావు అన్నా. ఆయన ఏదో సమాచారం వేసినావు కదా అన్నాడు. నీ అటువంటి ఎస్సీ డీడీలకు ఇంకప్పటికి 33 జిల్లాలు కాలేదు, 2016 కన్నా ముందు స్టోరీ చెప్తున్నాను. అన్ని జిల్లాలకు అన్ని జిల్లా కార్పొరేషన్ ఈడీలకు వేశాను నేను. అందులో నువ్వు ఒక్కడివి. నీ డ్యూటీ నాతో మాట్లాడు కాదు, నువ్వు సమాచారాన్ని నా ఇంటి అడ్రస్ కు పంపు అన్నాడు. యాజ్ పర్ సమాచార చట్టం ప్రకారము నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, ఎందుకు వేసినావు అనేది. ఇంకా పచ్చిగా మాట్లాడంటే మూసుకొని నాకు సమాచారం పంపి అని చెప్పే ధైర్యం ఎప్పుడుంటుంది మనకు? ఎప్పుడు ఆ శక్తి ఉంటుంది? మన దరఖాస్తు కొంత బలం ఉన్నప్పుడు, లేదు మనకు కొంత బలం ఉన్నప్పుడు. ఆయన నన్ను ఎట్లా మానసికంగా తీసుకొచ్చిండు? నేను దళితు, నువ్వు దళితు. అరే నీ గురించి అడగలేదు, నీకు ఎన్ని ఆస్తులు అడగలేదు, నీ జీతం ఎంత అడగలేదు. నేను నీ జిల్లాకు ఎస్సీ కార్పొరేషన్ కు SC ST సప్లాన్ ఫండ్స్ ఎంత వచ్చినాయి, ఆ ఫండ్స్ ను నువ్వు ఏ స్కీమ్ కు పెట్టావు, వాళ్ళ లబ్ధిదారుల జాబితా కూడా అడగలేదు. నేను లబ్ధిదారుల జాబితా కూడా లేదు, ఓన్లీ అబ్స్ట్రాక్ట్ అడిగా. ఎన్ని కోట్లు వచ్చినాయి, నువ్వు ఏమేం పనులు చేసినావు అని సింపుల్ ప్రశ్న అందరు కలెక్టర్లకు వేసినాం. యాక్చువల్లీ నేను ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి వేయలేదు, కలెక్టర్లకు వేసినాం. కలెక్టర్ ఆటోమేటిక్ ఏం చేస్తాడు? ఆయా డిపార్ట్మెంట్లకు ఇస్తాడు. ఆ జిల్లా ఎవరైతే ఆ సమాచార అధికారి ఉంటాడో, ఆ పౌర సమాచార అధికారి ఆయనకి పంపిస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు. చాలాసార్లు దరఖాస్తు కూడా వెనక్కి వస్తాయి, చాలాసార్లు వెనక్కి వచ్చినాయి కూడా. అసలు సమాచారం ఒక దరఖాస్తు పోతే యాజ్ పర్ యాక్ట్ ప్రకారము ఆయనకు సంబంధం లేకపోతే అది ఓడికో తెలుసుకొని ఆయనే ట్రాన్స్ఫర్ చేయాలి, ఆయనే ఫార్వర్డ్ చేయాలి. కానీ మొదట్లో కొంతమంది అధికారులు ఫార్వర్డ్ చేశారు. తర్వాత ఈ సమాచారం ఇది నేను ఇచ్చే బాధ్యత కదని లెటరు వెనక్కి పంపుతున్న పరిస్థితులు కూడా కొన్ని చూసినాం. కాబట్టి ఎక్కువ మందికి మరొకసారి అంటే వస్తున్న మార్పులకు అనుగుణంగా జాన్ కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి, ఒక సమాజం పట్ల నిబద్ధతతో గల పనిచేసే ఒక సమాచార కార్యకర్తలను తయారు చేసిన అవసరం ఉంది. రెండోది, చాలా మంది ప్రభుత్వంతో కానీ గుండాలతోటి కానీ ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు కూడా ఉన్నారు. నారాయణఖేడ్ లాంటి ప్రాంతంలో, మెదక్ జిల్లాలో సమాచారం వేస్తే సమాచారం ఇవ్వడాడు. వాడు ఫోన్ చేస్తాడు, బెదిరిస్తాడు, అసలు చాలా ఆ భాషతో మాట్లాడతాడు, చంపేస్తాంటారు. చాలా మందిని కూడా మనకు తెలుసు, దాడులు చేసి చంపేసిరు కూడా. అటువంటి కార్యకర్తలకు మనం ఏమి ధైర్యం ఇస్తాం? రెండోది, అటువంటి ఎవడైతే బెదిరిస్తాడో చంపుతా అంటాడో వానికి మనం ఎటువంటి హెచ్చరిక చేయగలం? ఈ జాన్ ద్వారా ఇవన్నీ చేయాలి మనం. ఇవన్నీ అంటే సమాచారాన్ని ఎంతైతే మనకు పారదర్శకంగా ఉండాలనుకుంటామో ఆ సమాచార హక్కు కార్యకర్త కూడా మనం రక్షించుకునే విధంగా ఉండాలి. సమాచారం ఇవ్వకపోతే పోయి మాట్లాడే ఒక గ్రూప్ ఉండాలి. చాలా మంది చాలా అధికార యంత్రాంగంలో చాలా సార్లు కొంతమంది ఎవడో భయపడి లేదు చట్టం పనిచేస్తాడు తప్ప చాలా మంది చాలా చట్టానికి వ్యతిరేకంగా, తన డ్యూటీస్ వ్యతిరేకంగా, సమాచార చట్టానికి వ్యతిరేకంగా ఉండే ఆఫీసర్స్ ఉన్నారు మన దగ్గర. సమాచారం ఇయ్యరు, 30 days లో సమాచారం ఇవ్వాలి, మనం అప్పీ చేయాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. దీన్ని మళ్ళొకసారి రిప్రెస్ చేయడానికి కొంత నాలాంటి కార్యకర్తలకు జాన్ ట్రైనింగ్ ఇచ్చి
కొత్త చేయడము, రెండోది అప్పీల్, ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్, కమిషన్ దగ్గరికి ఎప్పుడు పోతాము, ఇవన్నీ కూడా కొంత మారుతున్న ఈ చట్టంకి సంబంధించిన అంశాల చుట్టూ కొంత పనిచేస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ. వినోద్ సార్ మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ వేదిక మీద ఉన్న మిత్రులు, ముఖ్యంగా మనకి ఇటీవలి ఆర్టీఐ కమిషనర్గా అపాయింట్ అయిన తమ్ముడు భూపాల్, అలాగే ఇవాళ మన సమావేశానికి కర్త జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ జాన్, పెద్ద డాక్టర్ మహేష్ బండా ఫ్రమ్ యుఎస్ఏ, అలాగే తమ్ముడు 40,000 ఆర్టీఐ అప్లికేషన్స్ తోని అష్రఫ్ గారు ఇలా అంటే సమాజాన్ని పెద్ద ఎత్తున, అంటే సమాజంలో లొసుకులు, అవినీతి, అనేక రకాల ఆశ్రిత పక్షపాతాలు, ఇవన్నిటికీ మూలమైన భారత ప్రజాస్వామ్యంలో ఉన్న లొసుకులన్నింటినీ బయటికి తీయడానికి ఒక ఆయుధం, ఒక బ్రహ్మాస్త్రం అంటారు మన హైందవ భాషలో. ఇట్ ఈస్ అ వెపన్ ఫర్ ట్రాన్స్ఫార్మ్ ఇండియన్ డెమోక్రసీ. ఒకటి పిఏఎల్ అండ్ ఆర్టీఐ, బోత్ ఆర్ ఇంటర్లింక్డ్, బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఇంతకుముందు వెంకటరెడ్డి సార్ చెప్పినట్టుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకప్పుడు బాగుండేది, రాను రాను పూర్తిగా నిర్వీర్యమైపోయింది దాన్ని. ఎందుకంటే పూర్తిగా కోర్టులు అవినీతిమైపోయి మ్యానిపులేషన్ కోర్ట్స్గా మారిపోయాయి. దీనికి నేనేమో భయపడాల్సిన అవసరం లేదు చెప్పడానికి, ఎందుకంటే ఒక లా ప్రొఫెసర్గా చాలా కేసులలో చాలా మంది, ఎంతమంది బాధితులు అయిందంటే చాలా మంది, అంటే నా దగ్గరకు వచ్చిన కేసులే బోల్డన్ని కేసులు. ఎందుకంటే మాకు ఒకటి లా కాలేజీ కూడా ఒక పిఐఎల్ లాంటి ఒక సెంటర్ ఉంటుంది. ప్రతి లా కాలేజీకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేయాలి, బాధ్యత, అది కూడా బాధ్యత. కానీ ఏ లా కాలేజీ అయినా చేస్తుంది ఆ పనులు? ప్రతి లా కాలేజీ ఆర్టీఐని ఎంపవర్ చేయాలి, ఏ లా కాలేజీ అయినా చేస్తుందా? ఈ రెండు కూడా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ రెండింటినీ, అంటే ఒక ప్రభుత్వంలో, ఒక గవర్నెన్స్లో ఎంతవరకు ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం నడుస్తుంది, ఎంతవరకు ప్రజలకు జవాబుదారితనంగా ఉంది. దాంట్లో ఏ స్కీమ్ అయినా కావచ్చు, ఏ స్కీమ్ అయినా, ఏ పథకమైనా అది ప్రజలకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరంలో ఇంత కుంభకోణం అయింది, అదైంది, ఇదైంది ప్రతిపక్షాలు చెప్పేదాకా చూడాల్సిన అవసరం లేదు. ఇంకెవరో వచ్చి పిఐఎల్ వేసేదాకా చూడాల్సిన అవసరం లేదు. ఏ రోజుకు ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అయింది, ఎంత ఉందనేది ఆ కన్సర్న్ డిపార్ట్మెంటు అక్కడ డిస్ప్లే చేయాలి. ప్రతి డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, ఎవరు దరఖాస్తులు ఇచ్చారు, మాకు ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, ఎన్ని డిస్పోజ్ అయిన విషయాన్ని ఆర్టీఐ చట్ట ప్రకారంగా డిస్ప్లే చేయాలి ప్రతి డిపార్ట్మెంట్. ఈవెన్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా చేయాలి. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో కూడా ఎందుకు కేసులు పెండింగ్లో ఉంటున్నాయి? 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉంటాయా? అది న్యాయ వ్యవస్థ అంటారా దాన్ని? ఎందుకు 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉంటాయి? ప్రతి వారు అకౌంటబిలిటీ ఉన్నప్పుడు నువ్వు జీతం తీసుకున్నావు ప్రజలది, ప్రజలు పన్నుల ద్వారా జీతం తీసుకున్న న్యాయ వ్యవస్థ అన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఎట్లా వస్తుంది? ఉంచితే నువ్వు జవాబుదారం ఎక్కడ, తనం ఎక్కడ ఉంది న్యాయ వ్యవస్థలో? మరి న్యాయ వ్యవస్థలో లేకపోతే మిగతా వ్యవస్థలో ఉంటుందా? సో ఉండే అవకాశం ఉంటుందా? కాబట్టి మొదట ఎక్కడికి వెళ్ళి మార్పు స్టార్ట్ కావాలా? ఆర్టీఐ ఇంప్లిమెంటేషన్ ఎక్కడికి వెళ్ళి జరగాలంటే అక్కడికి వెళ్ళి జరగాలి, న్యాయ వ్యవస్థ నుండి జరగాలి, ప్రధానమంత్రి ఆఫీసు నుండి జరగాల, రాష్ట్రపతి ఆఫీసు నుండి జరగాల, సిజేఐ ఆఫీసు నుండి జరగాలి ఇవి. కానీ ఏదన్నా వస్తుందా? ఇన్ఫర్మేషన్ వస్తున్నాయా? నిజంగా ఎవరన్నా నిజంగా గట్టిగా దాని గురించి కొట్లాడితే వాడిని చంపేయడము, వాడిని నోరు మూయడము, వాడికి డబ్బులు ఇవ్వడము, లేకపోతే బెదిరియడము, ఇవే కదా జరుగుతున్న చరిత్ర. సో కాబట్టి నేనేమంటున్నానంటే, పౌరులు ఇతర దేశాల్లో, నేను చాలా దేశాల్లో వెళ్తా ఉంటాను లెక్చర్స్,
వేయడానికి. ఇతర దేశాల్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఎందుకు ఇండియాలో లేదు? ఇండియా ఇతర దేశాల్లో ఇవాళ 3rd లార్జెస్ట్ ఎకానమీగా పోతున్నాం మనం అని ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. 3rd లార్జెస్ట్ ఎకానమీగా పోతున్న ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో అసలు ఇంతవరకు ఈ బడ్జెట్ ఎంత రిలీజ్ అయింది, ఎంత అయింది, అసలు ప్రైమ్ మినిస్టర్ తన సొంత పథకం ఏదో పెట్టుకున్నాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్ కేర్ ఫండ్ ఏదో ఒక ఫండ్ పెట్టాడు. అసలు దాన్ని ఆర్టీఐ యాక్ట్లకి వెళ్ళి ఎగ్జామ్షన్ చేయాలని చూస్తుండే ఆయన. అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడట. ఒక ప్రధానమంత్రి తను ఎంత ఖర్చు పెడతాడు, ఎంత ఇస్తాడు ప్రజలకు, లేదంటే తన దగ్గర ఎంత డబ్బులు నిల్వ ఉన్నాయనే విషయాన్ని చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు ఈ దేశంలో? నువ్వే సీక్రెట్గా ఉంటే, నీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్ సీక్రెట్గా ఉంటే ఇంకా మిగతా ఆఫీసర్లను అడిగే హక్కు నీకెక్కడ ఉంటుంది? ముఖ్యమంత్రులు అడిగే హక్కు నీకెక్కడ ఉంటుంది? ఒక సీజీఐ ఆఫీసు ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా లేకపోతే మిగతా ఒక మెజిస్ట్రేట్ను అడిగే హక్కు సీజీఐకి ఎక్కడ ఉంటుంది? ఒక ప్రెసిడెంట్ ఆఫీసు అట్లా ఉన్నప్పుడు ఒక గవర్నర్ ఆఫీసో లేదంటే ఒక గ్రామ పంచాయతీలో సెక్రటరీ ఆఫీసో దాన్ని అడిగే హక్కు గవర్నర్కి ఎక్కడ ఉంటుంది? సో కాబట్టి పైనుండి ఇవాళ మార్పు అక్కడికి వెళ్ళి ప్రారంభం కావాలి. ఒక బ్రిటన్ ప్రధానమంత్రి తన సీట్లకు వెళ్ళి బయటికి పోగానే ఒక వెహికల్ వాడాడు. ఆయన మనలాగా కామన్ మ్యాన్ లాగా మెట్రో స్టేషన్లా నిలబడతాడు, మెట్రో స్టేషన్లా మెట్రో ఎక్కుతాడు, మనలాగానే వచ్చి ఛాయ్ తాగుతాడు హోటల్లో కూర్చొని మనతోనే. ఈవెన్ నేను 2001లో లా స్టూడెంట్ రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్తో మాకు డిన్నర్ ఏర్పాటు చేశారు అక్కడ. నేను అప్పుడు లా స్టూడెంట్. సో ఆయన మాతో పాటు డిన్నర్ చేయడమే కాకుండా మమ్మల్ని అంతా వచ్చి మా హోటల్ కాడికి వచ్చి దింపిపోయాడు. ఎవరైనా సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఇప్పుడు మాతో రావడం ఏంది, మాకు డిన్నర్ చేయడం ఏంది? మళ్ళా మేము జస్ట్ ఎన్జిఓస్ నుండి పోయినాం ఆడికి. ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుండి పోయి అక్కడ వర్ణవీక్షతో పాటు కులవీక్షతను చేర్చండి అనే అంశం మీద మాట్లాడడానికి పోయాం. మాకు ఆయన భోజనం డిన్నర్ ఏర్పాటు చేసేసి మళ్ళీ వచ్చి మేమిచ్చే లాడ్జ్ కాడి దాకా వచ్చి మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఒక సౌత్ ఆఫ్రికా దేశ అధ్యక్షుడు, తాబో ఎంబెకి అనుకుంటా ఆయన పేరప్పుడు. ఇట్లా అంటే ఒక దేశాధ్యక్షులు, ఒక దేశ ప్రధానమంత్రులు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారు విదేశాలలో. ఈ దేశంలో ఎందుకు జరగట్లేదు? ఎందుకు అకౌంటబిలిటీ లేదు ఈ దేశంలో? ఎందుకు విపరీతమైన అవినీతి ఉంది ఈ దేశంలో? ఎందుకు ఒక 1000 కోట్లు పెట్టి గెలవగలిగే పరిస్థితి ఉంది ఈ దేశంలో? ఒక 500 కోట్లు 1000 కోట్ల దాకా ఇలా ఎన్నికల ఖర్చు పెట్టే స్థితికి ఎదిగిన ఒక్కొక్కరు. 50 కోట్లు 100 కోట్లు. నేను ఎంపీగా వరంగల్గా పోటీ చేసినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు మా పస్నూరు దయాకర్ గారు నా సీనియర్, మా ఒకటే స్కూల్లో చదువుకున్నాం ఇద్దరం. ఆయనకు 150 కోట్లు ఖర్చు పెట్టింది ఆయనే చెప్పిండు ఎన్నికల ఖర్చు. ఎడికెళ్ళి వచ్చినేమో నీకు 150 కోట్లు? ఒక ఎంపీని గెలవడానికి 150 కోట్లు పెడితే మరి ఇంకా మిగతా అంతా ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఎట్లా? ఒక దేశంలో ఒక్క ఎంపీకి 150 కోట్లు అంటే దేశంలో ఉన్న 543 ఎంపీలకు ఎన్ని కోట్లు ఖర్చు కావాలి? సో ఇంత దుర్మార్గంగా వ్యవస్థలు నడుస్తున్నా కూడా ప్రజలు మౌనంగా ఉంటున్నారు. ప్రజలు ఓట్లకు పైసలకు అమ్ముడు ఓట్లు వేస్తున్నారు. ప్రజలు మౌనంగా ఉండి వాళ్ళ ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఒక మైనార్టీల నుండి చనిపోతే కూడా ఇలా మొత్తం మిగతా పౌర సమాజం మాట్లాడలే, ఒక క్రైస్తవ సమాజం మాట్లాడింది. సో ఆయన ఎట్లా చంపారు, ఎందుకు చంపారు అనే విషయంలో కూడా మాట్లాడడానికి ధైర్యం లేదు ఇక్కడ. అట్లాగే చాలా ఆయన ఒకడే అని కాదు, భారతదేశంలో అట్లాంటి ఎక్కడైనా ఏ విషయంలోనైనా వాళ్ళ సమాజానికి సంబంధించి ప్రశ్నిస్తే అది దళితులైతే ఇంకా దారుణం. దళితులైతే మరీ దారుణం, వాళ్ళ పురుగుల కంటే హీనంగా చంపేస్తున్నారు ఈ దేశంలో. సో ఈ సిచ్యువేషన్స్లో ఇవాళ ఆర్టీఐని ధైర్యంగా ఎదుర్కొని 40,000 అప్లికేషన్లు పెట్టి ఉంటే ఆయన ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటాడు ఇప్పటికీ? ఉద్యోగం సస్పెండ్ అయి ఉంటాడు, లేకపోతే అయినరా అయిపోయి ఉంటాడు, అనేక రకాల సమస్యలను ఎదుర్కొని ఉంటాడు అష్రఫ్. ఎందుకంటే నా స్టూడెంట్ ఆర్టీఐ ఉప్పల్ ఏది బోర్డు ఉప్పల్లో ఆర్టీఐలా అడిగి చేసినందుకు మన 2 చేతులు నరికేశారు ఇద్దరు ల్యాండ్ ఇష్యూలో. ఆర్టీఐకి అగెనిస్ట్ గా పోరాటం చేస్తే ఈ 2 చేతులు నరికేస్తారు. ఈ ఏళ్ళు ఆడి పాపం మండి చేతులతో ఉంటుండే. ఇప్పుడు
అడ్వకేట్గా ఆయన కూడా ప్రాక్టీస్కి వెళ్తుండు. అంటే ఎంత దుర్మార్గం అంటే భూస్వాములది, ఆ భూములు ఎవరు ఎంత అమ్ముకున్నారో ఆ ఏరియాలని ఆర్టీఐలు అడిగినందుకే ఆ పని చేశారు. సో ఇట్లా చాలా మంది ఆర్టీఐలో పనిచేసిన వాళ్ళు ఎంతో మంది హత్యలకు గురై ఉన్నారు, ఎంతో మంది యాక్సిడెంట్లు చేసిన వాళ్ళను, ఎంతో మందిని సస్పెండ్ చేసిండ్రు, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఇట్లాంటి దుర్మార్గాలకి ఇవాళ చెక్ పెట్టాలంటే మొత్తం వ్యవస్థనంతా కూడా ఆన్లైన్ చేయాలి. నీవు ఏది తీసుకోవాలన్నా ఆన్లైన్. ఇవాళ నేను ప్రపంచమంతా మనం తిరగడానికి ఆన్లైన్లో ఇవాళ మొత్తం వీసాతో సహా మనకు వస్తున్నప్పుడు ఇండియాలో పైసలు ఎందుకు పెట్టాలి? ఇంకా ఆన్లైన్ సిస్టాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పరెంట్గా క్షణాలలో కూర్చొని నీకు ఏది కావాలో అది తీసుకురావాలి. నీ ఓటు కూడా నువ్వు ఇంట్లో కూర్చొని వేసుకోవాలి. నీ ఓటును కూడా నువ్వు ఇంట్లో కూర్చొని వేసుకోవాలి, నీ ఇంట్లో కూడా ప్రింట్ తీసుకోవాలి. ఆ పరిస్థితి రావాలి. సో ఆ పరిస్థితి రావాలంటే ఇంకా పారదర్శకత అనేది రావాలి, ఇంకా ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వ పాలనలో రావాలి, అలాగే అకౌంటబిలిటీ పాలనలో విధానంలో రావాలి. దానికి ఇవాళ చాలామంది ఆర్టీఐ కమిషనర్స్ పోతున్నారు, నామకే వస్తే కూర్చుంటున్నారు, నెల జీతం తీసుకుంటున్నారు, వస్తున్నారు. చాలా వరకు ఇదే జరుగుతున్న చరిత్ర. ఎందుకంటే నా స్టూడెంట్స్ ఇద్దరు ఇంతకుముందు ఆర్టీఐ కమిషనర్గా పనిచేసారు. వాళ్ళని నేను అడిగిన, అరే ఏం చేసినారా ఇప్పటిదాకా, ఏం చేసినావంటే ఏం చేసినామన్నా, ఆడ పోవాలి, సంతకం నెలగానే జీతం తీసుకోవాలి, రావాలి, అటెండర్ ఉంటాడు, అది ఉంటుంది అంతే. అంత నేను చేసింది పెద్దగా ఏం లేదు, నన్ను ఎవడేం చేయనియాడు, నన్ను ఎవడేం చేయనియలే. ఎవడు నా స్టూడెంటు నా దగ్గర లా చేసిండు, ఆర్టీఐ కమిషనర్ అయిండు గత ప్రభుత్వంలో, మన తెలంగాణ గవర్నమెంట్లో. ఏం చేసినాం సార్, ఇదే సార్ మేము చేసిందని. అంటే ఇవాళ అట్లాంటి పోస్టుల కోసం మనం పోయి కూర్చొని అలా కూర్చున్నా కూడా కూర్చోకపోయినా ఒకటే నా దృష్టిలో. కూర్చుంటే ఎంతో కొంత మనం న్యాయం చేయాలి. ఆ న్యాయం చేసే దిశగా బ్రదర్ భూపాల్ ఉంటాడని నేను ఆశిస్తున్నా తప్పకుండా. ఎందుకంటే ఆయన గతంలో ఆయన మన దళిత వాచ ఏదైనా సాక్షి నెట్వర్క్లో పనిచేశాడు. చాలా కేసులలో ఆయన డీల్ చేశాడు, ఆయనకు అనుభవం ఉంది, ప్రజలతో సంబంధం ఉంది ఆయనకు. ప్రత్యక్షంగా అనేక కేసులు వాదించాడు, అనేక కేసులలో న్యాయం కూడా చేశాడు మన వాళ్ళకి. కాబట్టి అట్లాంటి వాళ్ళకి రావడం సంతోషపడతాం తప్పకుండా. ఎంతో కొంత మేలు జరుగుతుందని నేనైతే ఆశిస్తున్నా భూపాల్ బ్రదర్ నుండి. సో ఇట్లాంటి వాళ్ళు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. పనిచేసే వాళ్ళు ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే చాలా మంది త్యాగాలు చేయాలి. ఇవాళ చాలా మంది నా పిల్లలతో సహా నా పిల్లలతో సహా ఇవాళ 12 ఏళ్ళ సర్వీస్ వదులుకున్నావు, నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఏం ప్రొఫెసర్ నువ్వు, నెలకు దగ్గర 3 లక్షల ఉద్యోగం వదిలేసి రాజీనామా చేసినావు, బుద్ధి ఉన్నదా అని చెప్పి నా పిల్లలు కూడా నన్ను తిడుతున్నారు. అవునా? తిడుతున్నప్పుడు నేను ఒక లక్ష్యం కోసం ఉద్యోగం రాజీనామా చేసిన. ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించడం కోసం రేపు రాజకీయాల్లోకి వచ్చేసి బలమైన అంటే పారదర్శకత చాలా 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 అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా దళిత ఇష్యూస్ అయితే. సో ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడేవాళ్ళు లేడాడ. ఇవాళ ఎన్ని మర్డర్లు అవుతున్నాయండి ఇంటర్ కాస్ట్ పెళ్లిళ్ళు చేసుకుంటే. కనీసం ఒక అసెంబ్లీలో ఒక వాయిస్ వస్తుందో, ఒక దళిత మంత్రి మాట్లాడుతున్నాడా, ఒక ఎంపీ మాట్లాడుతున్నాడా? వాళ్ళు జీతం తీసుకోవట్లేదా ప్రజలు? ఈ దళితుల పక్షాన రిజర్వేషన్లను అనుభవించట్లేదా వాళ్ళు? ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళ నోర్లు ఎందుకు కట్టేయబడ్డాయి? ఒక ఎంపీ మాట్లాడాడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడు, ఒక మంత్రి మాట్లాడాడు, మరి వాళ్ళకి ఎట్లా న్యాయం జరగాలి? చనిపోయిన కుటుంబాలు ఎవరు ఆదుకోవాలి? పాపం శంకరన్న లాంటి వాళ్ళు పోయి అక్కడ ధర్నాలు రాస్తారోకలు చేస్తే మాత్రం ఆ వ్యవస్థ వింటదా? సరే వినేకాడికి వింటది, కానీ ఒక మంత్రి చెప్తే ఎట్లుంటుంది, శంకరన్న చెప్తే ఎట్లుంటుంది? అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఏ కుర్చీలో అయితే మనం కూర్చుంటున్నామో మనం అకౌంటబుల్గా ట్రాన్స్పరెంట్గా లేని కారణంగానే ఈ వ్యవస్థల్లో ఇంత దుర్మార్గంగా నడుస్తున్నాయి. ఇవాళ నిన్న రాహుల్ గాంధీ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఒకటి నేను చూశాను, మనం అందరం చూసాం భారతదేశంలో. రేపు 5వ తారీఖు దాన్ని ఆ అణుబాంబు పేల్చబోతున్నా అని చెప్పాడు ఆయన. ఏంటిది ఆ అణుబాంబు అంటే? ట్రాన్స్పరెన్సీ ఎలక్షన్ సిస్టంలో లేదు, అకౌంటబిలిటీ ఎలక్షన్ సిస్టంలో లేదు. ఒక కాన్స్టిట్యున్సీలో 6.5 లక్షల ఓట్లు పోలైతే 1.5 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. మరి 1.5 ఓట్లు ఫేక్ ఓట్లు ఉంటే ఈ గెలుపు ఓటం నిర్ణయించదా ఆ ఓటు? అట్లా 70 పార్లమెంటు సభ్యులు అట్లే గెలిచిరని చెప్తున్నాడు ఆయన.
70 పార్లమెంటు సభ్యులు అట్నే గెలిచి ఏపీ ప్రభుత్వం అట్నే గెలిచిందని చెప్తున్నాడు ఆయన. అట్లే మహారాష్ట్ర ప్రభుత్వం అట్నే గెలిచిందని చెప్తున్నాడు. అట్లా ఇట్లా అంటే ఇవాళ కంప్లీట్గా ఎన్నికల వ్యవస్థలోనే ట్రాన్స్పరెన్సీ లేకుండా కంప్లీట్గా డెడ్ అయిపోతే వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఎట్లా నిలబడుతుంది? ఇట్లాంటి దుర్మార్గులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయితే, సీఎంలు అయితే ఏమవుతుంది సిస్టమ్ అంతా? సో కాబట్టి మనం ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ చేతిలో రాజ్యాంగము, ఈ చూపుడు వేలు, ఎందుకు ఈ చూపుడు వేలు ముంగడ పెట్టాడు? ప్రశ్నించండి. ఈ రాజ్యాంగానికి ఎవడు తూట్లు పొడిచినా, ఈ రాజ్యాంగ హక్కులను ఎవడు ఉల్లంఘించినా, ఈ రాజ్యాంగం ప్రకారంగా ఎవడు నడుచుకోకపోయినా, వాడు న్యాయమూర్తి కావచ్చు, వాడు పొలిటీషియన్ కావచ్చు, వాడు ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, నాలాంటి ప్రొఫెసర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఎవడైనా సరే ఈ సమాజంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డవాడైనా పనిచేస్తుంది. ఈ జాన్ నెట్వర్క్ వీళ్ళందరినీ చైతన్యం చేస్తుంది ప్రజల్ని. అన్ని రంగాల్లో అచేతనంగా పడి ఉన్న పౌరుల యొక్క వాళ్ళ చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ హక్కుల పట్ల, వాళ్ళ బాధ్యతల పట్ల వాళ్ళకు అవగాహన కల్పించి ఆర్టీఐ ప్రకారంగా అలాగే పిల్ ప్రకారంగా సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ ఇవాళ నడుస్తున్న 21వ శతాబ్దం ఇన్ఫర్మేషన్ రెవల్యూషనరీ సెంచరీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. క్షణాలలో ప్రపంచం ఏం చేస్తుంది, ఏ రకంగా మారాలో చెప్పేస్తుంది. అదే చాట్ జీపీటీని అడిగిస్తే నీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. కానీ అసలైన లోపల ఇన్ఫర్మేషన్ దానికి కూడా తెలియదు. చాట్ జీపీటీ కూడా జరగదా అవినీతి లోపల ఎంత జరుగుతుంది, ఏమైతుంది అనేది మళ్ళీ నువ్వు చాట్ జీపీటీకి చెప్తే తప్ప తెలియదు. సో కాబట్టి ఇవాళ నాకు నా వరకైతే చాట్ జీపీటీ కంటే కూడా ఈ అష్రాఫ్ లాంటి వాళ్ళు గొప్పలు. ఎందుకంటే చాట్ జీపీటీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్లో ఉన్న లొసుగులను, అది ప్రజలకు ఎట్లా అన్యాయం చేస్తుందనే విషయాలని ఇట్లా అష్రఫ్ లాంటి వాళ్ళు అద్భుతంగా ఇవాళ మనకు మార్గదర్శకులుగా అవుతున్నారు. తప్పకుండా ఇట్లాంటి వాళ్ళని తయారు చేయడమే ఈ యొక్క లక్ష్యము. ఆ లక్ష్య సాధనలో నా వంతుగా ఒక లా ప్రొఫెసర్గా, ఒక లా డీన్గా పనిచేశాను. కాబట్టి నా వంతుగా నేను సహకారాన్ని తప్పకుండా మహేష్ బండ గారితో ఇలా చాలాసేపు మనం ఇవాళ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నా వంతు సహకారాన్ని అందిస్తా.